హలో అండి, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు ద ఎపిసోడ్ 5 ఆఫ్ జావాస్క్రిప్ట్ సిరీస్. సో ఎపిసోడ్ 4 అంటే ప్రీవియస్ ఎపిసోడ్లో మనం కామెంట్స్ గురించి అయితే మాట్లాడుకున్నాం. అసలు కామెంట్స్ ఏంటి, ఎలా రాస్తాం, ఎందుకు రాస్తాం, కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. ఆ వీడియోస్ మీరు ఏమైనా చూడకపోతే డిస్క్రిప్షన్ బాక్స్లో కంప్లీట్ ప్లేలిస్ట్ ఉంది, వాచ్ చేయడం మర్చిపోకండి, ఓకేనా? సో ఇంకా ఈ వీడియో స్టార్ట్ చేసేద్దాం. ఈ వీడియోలో మనం వేరియబుల్స్ గురించి మాట్లాడదాం. అసలు వేరియబుల్స్ ఏంటి జావాస్క్రిప్ట్లో, అసలు ఆ వేరియబుల్స్ ఎందుకు యూజ్ చేస్తారు, వేరియబుల్ అంటే ఏంటి, కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి దానికి ముందు, ఓకేనా? సో ఇంక స్టార్ట్ చేసేద్దాం. బేసిక్గా వేరియబుల్ అనేది ఒక మెమొరీ లొకేషన్ యొక్క నేమ్ అనుకుందాం, ఓకే? సో అదేం చేస్తుందంటే డేటాను కానీ వాల్యూని కానీ దానిలో స్టోర్ చేసుకుంటుంది. ఇప్పుడు డెఫినేషన్ గురించి మాట్లాడుకుందాం. వేరియబుల్ ఈజ్ అ నేమ్ ఆఫ్ ద మెమొరీ లొకేషన్ యూజ్ టు స్టోర్ ద డేటా ఆర్ అ వాల్యూ. సో అర్థమైంది అనుకుంటున్నా. ఎగ్జాంపుల్తో చెప్పనా, సపోజ్ మన దగ్గర ఒక బిస్కెట్ ప్యాకెట్ ఉంది, ఓకే? దాన్ని మనం మన ఇంట్లోకి వచ్చి కంటైనర్లో పెడదాం అనుకున్నాం. సో ఆ బిస్కెట్ ప్యాకెట్ ఓపెన్ చేసి కంటైనర్లో ప్లేస్ చేస్తాం అన్నీ కూడా. సో ఆ కంటైనర్ అనేది వేరియబుల్ అనమాట. సో ఆ కంటైనర్లో మనం ఇదంతా ఏంటి, మనం ఏమైంది బిస్కెట్స్ అని ఏం చేసాం, స్టోర్ చేసాం. సో అదే డెఫినేషన్లో చెప్పాను. వేరియబుల్ ఈజ్ ద నేమ్ ఆఫ్ ద మెమొరీ లొకేషన్ యూజ్ టు స్టోర్ ద డేటా ఆర్ అ వాల్యూ. సో ఇక్కడ డేటా ఏంటి, బిస్కెట్స్ అనుకుందాం. సో ఎగ్జాంపుల్ కాబట్టి. సో ఓకేనా, అర్థమైంది అనుకుంటున్నా వేరియబుల్ గురించి. సో సింటాక్స్ గురించి మాట్లాడుకుందాం. సో సింటాక్స్ ఎలా రాస్తాం, సో వేర్ వేరియబుల్ నేమ్ ఈక్వల్స్ టు వాల్యూ అనమాట. సో ఇదనమాట మనం సింటాక్స్ రాసే విధానం. సో ఇప్పుడు ఎగ్జాంపుల్ గురించి మాట్లాడదాం. సో ఇదే ఎలా రాస్తామని చెప్పేసి, వేర్ నేమ్ ఈక్వల్స్ టు ఆయుష్. సో అక్కడ నేమ్ అనేది ఏంటి, వేరియబుల్ నేమ్. సో వేరియబుల్ నేమ్ అనేది ఏంటి, నేమ్గా నేను డిఫైన్ చేశాను. సో వేర్ అనేది సో కీవర్డ్ అది ఉండాలి. వేర్ నేమ్ ఈక్వల్స్ టు వాల్యూ అని చెప్పాను కదా. సో అక్కడ నేమ్ ఈక్వల్స్ టు ఆయుష్. సో అర్థమైంది అనుకుంటున్నా. ఇప్పుడు అసలు జావాస్క్రిప్ట్లో వేరియబుల్ ఎలా రాయొచ్చు దాని గురించి మాట్లాడుకుందాం. సో మనం ఏదైనా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ చేసినప్పుడు దాని సెట్ ఆఫ్ రూల్స్ ఉంటాయి. సో వాటిని మనం పాటిస్తూ ఉండాలన్నమాట. సపోజ్ మనం ఏం చేసినా, సో అది జావాస్క్రిప్ట్లో వేరియబుల్ నేమ్స్ డిఫైన్ చేయడానికి, వేరియబుల్ నేమ్ రాయడానికి కొన్ని సెట్ ఆఫ్ రూల్స్ ఉన్నాయి. సో అది చెప్తాను. సో మనం జావాస్క్రిప్ట్లో వేరియబుల్ నేమ్ రాయాలంటే ఆ నేమ్ అనేది లెటర్తో అయినా స్టార్ట్ అయ్యి ఉండాలి, అండర్ స్కోర్తో అయినా స్టార్ట్ అవ్వాలి, లేదు అంటే డాలర్ సైన్తో అయినా ఉండాలన్నమాట. అపార్ట్ ఫ్రమ్ దీస్ 3 అది దేంతో స్టార్ట్ అయినా ఇన్వాలిడ్ వేరియబుల్గా అయితే అయిపోతుంది. సో ఈ మూడింటితో మాత్రం స్టార్ట్ అవ్వాలి. అండ్ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ గుర్తుపెట్టుకోండి, మీరు వేరియబుల్ నేమ్స్ రాసినప్పుడు అవి కీవర్డ్స్ అయి ఉండకూడదు. సో మనం పొరపాటులో కీవర్డ్స్ రాసేస్తుంటాం కదా. సో కీవర్డ్స్ అయి ఉండకూడదు, ఎందుకంటే కీవర్డ్స్ అనేవి ఆల్రెడీ రిజర్వ్డ్ వర్డ్స్. అవి ముందు స్పెషల్ పర్పస్ మాత్రం ఆల్రెడీ రిజర్వ్ చేసి ఉంచారు. సో వాటిని మనం యూజ్ చేయకూడదు అనమాట. సో అర్థమైంది అనుకుంటున్నా. సో ఇప్పుడు కొన్ని వ్యాలిడ్ వేరియబుల్ నేమ్స్ గురించి మాట్లాడుకుందాం. సో వ్యాలిడ్ అంటే చెప్పాను కదా, ఫస్ట్ either it may start with letter, underscore or a dollar sign. ఈ మూడింటితో మనం స్టార్ట్ చేసుకోవచ్చు. డైరెక్ట్ మనం లెటర్స్తో స్టార్ట్ చేసుకోవచ్చు, ఏతో స్టార్ట్ చేసుకోవచ్చు. ఆర్ నేను అండర్ స్కోర్తో చెప్పాను, అండర్ స్కోర్తో అయినా స్టార్ట్ చేసుకోవచ్చు. అండర్ స్కోర్ నేమ్, అండర్ స్కోర్ వాల్యూ, అండర్ స్కోర్ ఫస్ట్ డిజిట్ ఏమన్నారంటే అండర్ స్కోర్ ఉండాలి, ఆ తర్వాత ఏమున్నా పర్వాలేదు. అండ్ ఇన్వాలిడ్ కేస్ గురించి మాట్లాడినట్టయితే 1 2 3 నేమ్ కానీ, @ నేమ్ కానీ, సో డాట్ నేమ్ కానీ, ఇలాంటివన్నీ ఇన్వాలిడ్ వేరియబుల్ నేమ్స్లోకి వస్తాయి అనమాట. సో ఐ హోప్ అర్థమైంది అనుకుంటున్నా వేరియబుల్స్ గురించి. ఇంకా మనం ప్రాక్టికల్లో చేస్తూ ఉన్నాం కదా, సో అప్పుడు మీకు ఇంకా క్లారిటీగా అర్థమైపోతుంది. ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఉంచండి. మరి ఇలాంటి వీడియోస్ మీకోసం డైలీగా నేను తీసుకొస్తూ ఉంటాను. సో నెక్స్ట్ వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ టేక్ కేర్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. టేక్ కేర్ అండ్ గుడ్ బై.